హలో 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 ఈ బషీర్ ఎంత పని చేస్తాడా? సీడీ తెమ్మంటే మర్డర్ చేస్తాడా? ఎలాగో పోలీసుల అనుమానం రవీంద్ర మీదకి మళ్ళించాను. ఈ పాటికి రవీంద్రని సెల్లులో పెట్టి... సార్, రవీంద్ర మీరా? అదేంటి సార్ అలా దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారో? అబే, అలాంటిదేమీ లేదు. పూజకి అలా అయిన దగ్గర నుంచి నాకు కొంచెం కంగారుగా ఉంది. పోలీసులు మీ ఇంటికి రాలేదా? మీరు పంపారుగా, ఎందుకు రారు? నేను పంపానా? ఎందుకు సార్ అంత టెన్షను? అడ్రస్ ఇచ్చింది మీరేగా. ఓ అదే, అవును, అడిగారు, ఇచ్చాను. మీరు అలా ఇవ్వడం నాకు చాలా మంచిదైంది. థ్యాంక్స్. మీరు పోలీసులకు నా గురించి చాలా మంచిగా చెప్పినందుకు. ఓ అదే, ఎంతైనా మనం ఒకటి కదా, ఆ మాత్రం చెప్పడంలో గొప్పే ఉంది. మీరు పోలీసులకు ఏమేం చెప్పారో అంతా నాతో వాళ్ళు చెప్పారు. వాళ్ళతో అలా చెప్పినందుకు మళ్ళీ థ్యాంక్స్. పూజ గర్ల్ ఫ్రెండ్ల గురించి పోలీసులకి ఏమీ చెప్పలేదు. అయినా పూజని మీరేం బలవంతం చేయలేదుగా. అదే ఆశపడింది, అనుభవించింది. చాలా థ్యాంక్స్ రవీంద్ర. అన్నట్టు విజయవాడలో త్వరలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను. దానికి మీరే వర్కింగ్ పార్ట్నర్. లంచమా? చచా, నీ కష్టానికి ఫలితం. యు డిజర్వ్ ఇట్. ఈ కేసు తేలే లోపల నన్ను విజయవాడకి పంపిస్తే మీరే పోలీసులకు భయపడి నన్ను పంపించేశారని అందరూ అనుకుంటారు. బషీర్ని పంపించినట్టు నన్ను కూడా కదూ? అబ్బే, అలాంటిదేం లేదు రవి. నాకంతా తెలుసు, కానీ పోలీసులకు తెలిస్తేనే కష్టం. అయినా తప్పులు చేస్తున్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకండి? నిండా మురిగిన తర్వాత చలికి భయపడటం మూర్ఖత్వం. నా మూలంగా మీ గురించి పోలీసులకి ఏమీ తెలియనివను. కర్ణుడు చచ్చేంత వరకు దుర్యోధనుడికి ఏ ద్రోహం చేయలేదు. నేనంత గొప్పవాణి కాకపోయినా మా ఇద్దరి పాలసీలు ఒక్కటే. మనం ఇక్కడికి దేనికొచ్చాం? సిద్ధురాల గురించి మనం పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా, దాని గురించి ఒకరు ఫోన్ చేశారు. అందుకే చూడ్డానికి వచ్చాం. నమస్కారం అండి. నమస్తే. నేను రామానుజంని. ఓ, ఆ మూగపిచ్చి దాని గురించి పేపర్లో ప్రకటించింది మీరేనా? అవునండి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. ఇన్ని రోజులుగా ఆమె గురించి డైలీ పేపర్లో ప్రకటన ఇస్తూనే ఉన్నాం. మొదటిసారిగా ఆమె గురించి మీ దగ్గర నుండే రెస్పాన్స్ వచ్చింది. అందుకే మీరు ఫోన్ చేయగానే ఏ మాట వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ వివరాలు చెప్పండి. ఆవిడెక్కడ చూశారు? భైరవ్ కోన వెళ్లే దారిలో ప్రసన్న వెంకటేశ్వరుడి గుడి ప్రాంతంలో చూశాను. మేం ప్రకటనిచ్చిన ఆవిడ, మీకు కనిపించిన ఆవిడ
ఒక్కరే అని మీకెలా అనిపించింది? ఆవిడ చూడ్డానికి పిచ్చిదానిలా ఉన్నా ఆవిడ ముఖంలో ఒక తేజస్సుంది. ఆవిడ మొగదానిలా అనిపించినా ఆవిడ మాటల్లో గూఢార్థం ఉంది. ఈ విషయం గురించి మా భార్యాభర్తలం కూడా మాట్లాడుకున్నాం. అందుకే ఈ ప్రకటన చూడగానే ఆవిడ గుర్తుకొచ్చి మీకు ఫోన్ చేశాను. మీరు మాకింకో సహాయం చేయగలరా? చెప్పండి. ఇప్పటి వరకు ఆవిడ గురించి వినడమే తప్ప చూసింది లేదు. మీరొక్కసారి మాతో వచ్చి ఆవిడ్ని చూపించగలరా? అది ఏం లేదండి, మనం ఒకసారి ఒక పిచ్చిదాన్ని చూసాం కదండి. ఆవిడ గురించి పేపర్లో ప్రకటన ఇచ్చారు. అది చూసి నేనే వీళ్ళకి ఫోన్ చేశాను. ఆవిడ గురించి ఎందుకు ఆరాలు తీస్తున్నారు? ఒక ముఖ్య దైవ కార్యం గురించి ఆవిడకే తెలుసు. అది ఆవిడ ద్వారానే తెలుసుకోవాలి. అందుకే ఆవిడని వెతుకుతున్నాం. ఆవిడ రూపం మాకు తెలీదు కాబట్టి తెలిసిన సుధగారినొచ్చి చూపించమన్నాం. మ్మ్. వచ్చిన వాళ్ళకి కాఫీ ఏదైనా ఇచ్చా? పర్వాలేదండి, పర్వాలేదు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఆమె మోగది అంటున్నారు, నాలుక లేనిది అంటున్నారు, ఆమె ద్వారా తెలుసుకోవాలి అంటున్నారు. ఎలా తెలుసుకుంటారో? చూడ్డానికి మూగదానిలాగే ఉన్నా ఆమె మాట్లాడుతుంది. ఆమె మాటలు వినగలిగిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అంతం కాదు, ఆరంభం. Yeah, we don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare anybody.
you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.